రాజన్న ఒరే ఏడుకొండలు అయ్యా అయ్యా వస్తున్నా వచ్చేసాం. నేను చెప్పినవన్నీ సిద్ధం చేసావా? అన్ని సిద్ధం చేసాం సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇందులోనేమో సున్నుండలు, ఇందులో పూతరేకులు, అందులో తొక్కుడు లడ్డులు, అవతల బందర మిఠాయి. అవి తెలుస్తూనే ఉన్నాయిలేవా అరటిపళ్ళు. తీసుకెళ్లి కార్లో పెట్టండి. అయ్యగారు మీకున్నది ఒక్కగానొక్క అబ్బాయి, ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. అవునా అండి? పట్నంలో ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మరి 4 రోజుల్లో పరీక్షలు అయిపోతాయి, అబ్బాయి గారు ఇక్కడికే వచ్చేస్తారు. మరి అటువంటి అప్పుడు ఇవన్నీ అక్కడికి తీసుకువెళ్ళడం ఎందుకండి? చూడుకున్నాయా, రేపు కాలేజీలో ఆటల పోటీలు ఉన్నాయి కదా. మరేనండి, ఆ పోటీల్లో మన వాడు ఫస్ట్ రావాలంటే ఇవన్నీ తినాల్సి. ఓహోహో, ఇవన్నీ తింటేనే గానీ ఆటల పోటీలో ఫస్ట్ రారా సార్? అవునయ్యా, అయినా కాలేజీలో ఏం తిండి పెడతారు, వీడేం తింటాడు? అసలు ఆ తిండిలో విటమిన్స్ ఉన్నాయి, బలమే ఉంది. అందుకే మన ఇంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసిన ఈ పదార్థాలు వాడు తినాలి, ఫస్ట్ రావాలి. వాసు నా హీరో, నా హీరో. ఈనాడు మన కాలేజీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథి మన కాలేజీ వ్యవస్థాపకులు, దానకర్ణుడుగా పేరుగాంచిన రాజా భూపతిరావు గారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఆహ్వానాన్ని మన్నించి కళాశాలకు వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఉన్నదంతా ఊరందరికీ పంచి పాపం చిరిగిపోయాడు దానకర్ణుడు. ఇప్పుడు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. మిస్టర్ ఆర్ శ్రీనివాసరావు, ఎంఏ ఫైనల్ విద్యార్థి, ద రియల్ హీరో, విన్నర్ ఆఫ్ ఆల్ ది స్పోర్ట్స్ అండ్ గేమ్స్. డోంట్ వరీ. భూపతిరావు, భూపతిరావు, నాకేదో కొంచెం తల తిరిగినట్టుగా ఉందంటే. వాసు, కూర్చో. వచ్చే నెలలో నీ పెళ్లి. పెళ్ళే? ఏమిటి డాడీ, నాకు ఇలాంటి షాకింగ్ న్యూస్ నేను అసలు తట్టుకోలేను. అయినా నా పెళ్లికి అప్పుడేం తొందర? తొందర ఉందిరా, ఉంది. నువ్వు గేమ్స్ ఆడుతూ ఉంటే 60 మంది ఆడపిల్లలు అటు ఇటు భరతనాట్యం చేస్తున్నారు. నేను కళ్ళారా చూశాను. అప్పుడే ఒక అమ్మాయి నీతో మాట కూడా కలిపేసింది. మాట కలపడం ఏంటి డాడీ? మనసు కూడా ఇచ్చేసింది డాడీ. ఇస్తే వాపసు చేయి. ఇదిగో, నిన్నిలా ఒంటరిగా వదిలేస్తే ఏ అమ్మాయి నిన్ను గద్దలా తనికెళ్ళిపోతుంది. అందుకే పెళ్లికి సిద్ధంగా ఉండు. డాడీ, నువ్వు నా మాట కాదన్న నమ్మకం నాకుంది. నమ్మకం ఉండొచ్చురా, కానీ ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. చెయ్యండి డాడీ. అది సరేరా, పరీక్షలు అవగానే ఇంటికి వచ్చి నిన్ను వదిలేను, ఉండలేను. తప్పకుండా వస్తావు కదా? వస్తా, కానీ ఒక షరతు, నువ్వు నా మాట కాదనకూడదు. నేనెందుకు కాదంటాను రా, నీ మాట వింటాను. గీత, విద్యార్థి దశ మనిషి జీవితంలో ఎంతో విచిత్రమైంది, ఎంతో విలువైంది కూడా. నిజమే వాసు, ఇంతకాలం ఏ బాధ్యత లేకుండా హాయిగా చదువుకున్నాం. యూఆర్ రైట్. రేపటి నుంచి మనం కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నాం. బరువులు, బాధ్యతలు ఎన్నెన్నో. రాబోయే జీవితం కొంతమందికి ఆనందంగానూ, మరి కొంతమందికి విషాదకరంగానూ ఉంటుంది. అయినా ఎవరి జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నాను. మీ నాన్నగారిని తలుచుకుంటుంటే భయంగా ఉందా? గీత, నిజం చెప్పాలంటే మా నాన్నగారికి నేనే సర్వస్వం, నేనే లోకం. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న నన్ను తల్లి, తండ్రి, దైవం సర్వం తానే నన్ను పెంచారు. ఆయనకు నేనంటే పిచ్చి ప్రేమ. అయితే నాకు పోటీ అన్నమాట.
అంటే ఆయనది పిచ్చి ప్రేమ, నాది ప్రేమ పిచ్చి. ఓ యూ నాటీ గర్ల్. ఆహా, అయితే నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు అనమాట. వాసు, నువ్వు అర్జెంటుగా బయలుదేరి నాతో పాటు మా ఊరు రావాలి. అంటే నీతో పాటు మీ ఊరు రావాలా? మీ ఊరు రావాలంటే 4 రోజులు ఆగాలి, 10 మందిని పిలవాలి, 23 వేయాలి. ఆ? ఓహో సరే, 3 వేయాలి. 4 రోజులు ఆగడమే. ఆఫ్టర్ ఆల్ 4 రోజులు కూడా ఆగలేవా? ఇప్పుడు 3 రోజులు ఆగు. అది కాదు వాసు, మా నాన్న కొరియా మనిషి. ఓ కోతలే ఉంటాడా? తుపాకీ పట్టుకొని ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటారు. అరే ఎందుకు, గోర్ఖాలు ఉంటారు కదా. నీకే కదా చెప్పేది. నాకే చెప్పు. 25 మంది పెళ్లి కొడుకులు లైన్ లో నిలబడి ఉంటారు, కాదంటే కాల్చి పారేస్తారు. మా నాన్నగారు సంగతి నీకు తెలియదు. ఆజానుబాహుడు, అరవింద దళాక్షుడు. కాకపోతే మీ నాన్నగారు లాగా తుపాకీ కాల్చడం ఉంటుండవు. కైమా కత్తి చూడు, ఇంత పెద్ద కత్తి తీసుకునే. వాసు, నువ్వు మా ఇంటికి వచ్చి తీరాలి. ఎందుకు? 26వ పెళ్లి కొడుకు మీ ఇంటి ముందు క్యూలో కూర్చోడానిక? నీకంతా నవ్వులాటగానే ఉంటుంది. నువ్వు మా ఇంటికి రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. హంత పని చేయకు. ఎందుకంటే హత్యో ఆత్మహత్యో తెలుసుకోలేక పోలీసులు కన్ఫ్యూజన్ అని అరెస్ట్ చేస్తారు. సాహో బ్రతుకు మీ కూతురాన్ని లేడు. అదే మీ కురేనన్న ఆయనతో తెలుసుకుందాం. ఓకే, హ్యాపీ స్మైల్ మ్యాన్. గున్నయ్య, అయ్యా అబ్బాయి గది రెడీ చేసావా? రెడీ సార్. గోడగడియార ముళ్ళు కరెక్ట్ చేశాను. క్యాలెండర్ తేదీ మార్చాను సార్. పూజలో పూలు, తాజా పూలు పెట్టించాను. ఇక నీ ఉద్యోగం మిగిలిపోయింది. అమ్మయ్యా, మా వాడికి నాలాగే అన్ని కరెక్ట్ గా ఉండాలయ్యా, లేకపోతే దుంప తెంచేస్తాడు. అలాగా అండి. ఏమిటలాగా? కిందటిసారి దుప్పటి రంగు సరిగ్గా లేదని ఆ దైవాదినంగా ఉద్యోగం పీకేశాడు. అన్నట్లు దుప్పట్లవి చక్కగా పరిపించాను సార్. వెరీ గుడ్. ఒరే వాసు, ఇక నువ్వు రావడమే తరువాయి. నీ ఆలస్యాన్ని గుండెకాయ తట్టుకోలేదురా. వచ్చి సార్, టెలిగ్రామ్ సార్. టెలిగ్రామా సార్? అబ్బాయి గారి దగ్గర నుంచి ఉందండి. అబ్బాయి దగ్గర నుంచా? అరే, అబ్బాయిని రమ్మంటే టెలిగ్రామ్ వచ్చిందేమిటయా? ఏమైంది సార్? గున్నయ్య, అయ్యా, అబ్బాయి కోసం మనం అన్ని ఏర్పాట్లు చేసావా? చేశాం కదా సార్. వాడి రాక్ కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నావా? చూస్తున్నాం కదా సార్. కానీ రాస్కెల్ ఫూల్ వాడేదో ఊరు వెళ్ళి అంటే 4 రోజుల తర్వాత తిరిగి వస్తానని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఓ అంతే కదా. అంటే ఏమిటయ్యా? ఇంకో 4 రోజులు వాడిని చూడకపోతే నేనేమైపోతాను నీకేం తెలుసు? వాడు రాని, వాడితో మాట్లాడగాక మాట్లాడు. అసలు వాడి మొహమే చూడు. తమరు అలా అంటారే గాని మీ మనసు నాకు తెలీదు. ఎందుకట్లా నవ్వుతున్నా? మనం మొదటిసారి కలుసుకున్న రోజు తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. ఆ రోజు మాత్రం జీవితంలో మర్చిపోలేను. యు రిమెంబర్ ఇట్? ఓ yes, I very much remember it.